హాయ్ అండి, వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చేయబోయే రెసిపీ టమాటా నిల్వ పచ్చడి. ఈ టమాటా నిల్వ పచ్చడి చేయడానికి కావాల్సినవి టమాటాలు తీసుకున్నానండి. ఒక పావు కేజీ ఉంటాయి. మీరు కావాలంటే కేజీ 2 కేజీలైనా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. ఒక కడాయి తీసుకొని దాంట్లో టమాటాలు వేసి ఉడికించుకుంటున్నానండి. అందులో ఏ నీళ్ళు యాడ్ చేయకూడదు. ఒక చిన్న నిమ్మపండు అంత సైజు, నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసానండి. అది బాగా ఉడికించుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా. ఏ వాటర్ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేస్తే నిల్వ ఉండదు. ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అలా ఉడికించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కారం, 3 స్పూన్ల కారం వేసాను, ఉప్పు వేసాను, గ్రైండ్ చేసుకున్నాను. అందులో కావాలంటే మీరు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. మరొక కడాయి తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ తీసుకొని 3 లేదా మీ టమాటా పచ్చడికి సరిపోయినంత, మీరు కావాలంటే 2 కేజీలు 3 కేజీలు కూడా నిల్వ పచ్చడి ఇదే విధంగా తయారు చేసుకోవచ్చండి. అలా కూడా ఎలా తయారు చేయాలో కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. నేనైతే టమాటాలు ఉన్నంత వరకే పచ్చడి ట్రై చేశాను. అప్పటికప్పుడు తినబుద్ధి అయ్యి పచ్చడి కొంచెంగానే టమాటాలు ఉన్నాయి, అలా తయారు చేసుకున్నాను. కావాలంటే ఒక 2-3 కేజీలు తెచ్చి చేసి చూపిస్తాను మీకు. నిల్వ చేసుకోవచ్చు. తాలింపులో చట్నీని వేసేసుకోవడమే అండి. నేను ఎల్లిపాయల్ని నూనెలో యాడ్ చేశాను. మీరు కావాలంటే చట్నీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసానండి. కొంచెం పచ్చిశనగపప్పు ఉంటేనే పంటి కింద పడి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుందండి చట్నీ. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అలా అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత అంటే అంత బాగుంది రుచిగా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీరు కేజీలు కాకపోయినా కొన్ని టమాటాలకైనా నాలాగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతేనండి. ప్లీజ్ like and share, subscribe my channel Tripura's Kitchen and Vlogs.